కీ జై. బాబాతోనే గడిపితివా నీ జీవితమంతా సర్వం, లేని ఎడల అది శూన్యం 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 శూన్యం. మెహర్ బాబాతోనే గడిపితివా నీ జీవితమంతా సర్వం, లేని ఎడల అది శూన్యం 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 శూన్యం. పూల బాటలో నడువవచ్చునని ఆశించుచు నీవనుసరింతువా, పూల బాటలో నడువవచ్చునని ఆశించుచు నీవనుసరింతువా, మెహరుడు దోచును నీ సర్వం, మెహరుడు దోచును నీ సర్వం, ముళ్ళ బాటయగు జీవితం బాబాతోనే గడిపితివా నీ జీవితమంతా సర్వం, లేని ఎడల అది శూన్యం 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 శూన్యం. బాబాపై నీ ప్రేమ పెరిగిన తరుణంలో నీ సహన శక్తిని, బాబాపై నీ ప్రేమ పెరిగిన తరుణంలో నీ సహన శక్తిని, అడుగడుగునను పరిశీలించుట, అడుగడుగునను పరిశీలించుట అవతారుని ప్రేమామృతలేశము, బాబాతోనే గడిపితివా నీ జీవితమంతా సర్వం, లేని ఎడల అది శూన్యం 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 శూన్యం. అనంతమగు నీ ఆవేదనలను అనుభవింతువా ఈ నామముతో, అనంతమగు నీ ఆవేదనలను అనుభవింతువా ఈ నామముతో, మధుర మధుర మగు అనుభూతులతో, మధుర మధుర మగు అనుభూతులతో దివ్యానందము నొసగునులే, బాబాతోనే గడిపితివా నీ జీవితమంతా సర్వం, లేని ఎడల అది శూన్యం 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 శూన్యం. నీపై మెహరుని కృపాలోకనమే బాబా నామము నీవాలించుట, నీపై మెహరుని కృపాలోకనమే బాబా నామము నీవాలించుట, ఎరుగరెందరో మహానుభావులు, ఎరుగరెందరో మహానుభావులు ఏమి సాధనలు చేసియుంటివో, బాబాతోనే గడిపితివా నీ జీవితమంతా సర్వం, లేని ఎడల అది శూన్యం 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 శూన్యం. ప్రేమాంబుధిలో అడుగుడి నుండి అధికమగును నీ కవరోధములు, ప్రేమాంబుధిలో అడుగుడి నుండి అధికమగును నీ కవరోధములు, విశ్వాసమును కోల్పోకుమా, విశ్వాసమును కోల్పోకుమా, సదవకాశమును జారనీకుమా, బాబాతోనే గడిపితివా నీ జీవితమంతా సర్వం, లేని ఎడల అది శూన్యం 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 శూన్యం. మెహర్ బాబాతోనే గడిపితివా నీ జీవితమంతా సర్వం, లేని ఎడల అది శూన్యం 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 శూన్యం. జై బోలో అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా పండగేశ్వరరావు గారు. జై మెహర్ బాబా అండి. జై బాబా అండి. చాలా చక్కటి పాట, పాత పాట వినిపించారు. ఈరోజు ప్రసంగం కూడా
నిజంగా అద్భుతమైన ఆ పదాలు రాసిన మెహర్‌శ్రీ గారని అనుకుంటున్నాను నేను. అనంతకుమార్ గారు మెహర్‌శ్రీ గారేనా? కాదమ్మా, ఇది నైరేళ్ల నారాయణమూర్తి గారు రచించారమ్మా ఇది. ఓకే. జై బాబా అండి. ఈ నేరెళ్ళ నారాయణమూర్తి గారి పాటలు మనకి పాడేస్తున్నాం గానీ, మనం ఇది అదే చెప్తున్నాను. అంత అద్భుతంగా రాసిన రచయిత పేరు కూడా మనం ఒకసారి తలుచుకోవాలి. ఎందుకంటే, ఎంత మంచి పదాలు, ఆయన సాన్నిధ్యంలో గడపడమే ప్రతి మానవుడి లక్ష్యం, గమ్యం అని తెలిపే పదాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. నిజంగానే భగవంతునితో గడిపితే ఎంత అద్భుతంగా ఉంటుందో మనకు 5, 6 ఏళ్ల నుంచి మనకు ఆన్‌లైన్ స్కైప్‌ల ద్వారా మనకు అనుభూతి పొందేస్తున్నామండి. కాబట్టి నిజంగా అది ఈరోజు స్కైప్ లేదు అంటే నిజంగా మన జీవితాలన్నీ శూన్యంలోకెళ్ళిపోతాయి. ముందే ఆలోచించి ఆ రచయిత రాసాడా అంత అద్భుతంగా మంచి సంకీర్తన. అడిగిన వెంటనే పాడినందుకు మీకు దీనికి అవకాశం ఇచ్చిన పనగేశ్వరరావు గారికి, ఇంతటి అద్భుత పాట వినే భాగ్యం ఆ రచయితకి, మనకి కలిగించిన మెహర్ ప్రభుకి కూడా మన అందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు. జై మెహర్ బాబాలు. ధన్యవాదాలు. జై బాబా ఒక్క నిమిషం అనంతకుమార్. అమ్మా, ఇది నిజానికి బాబాతో గడిపితివా నీ జీవితమంతా సర్వమని అన్న ఇదే నేరెళ్ల నారాయణమూర్తి బాబా గారికి అగెనెస్ట్ గా కొంతకాలం ఆ, పనిచేశాడు. బాబాకి అగెనెస్ట్ గా. ఆ తర్వాత ఆయనతో సాంగత్యం చేసి అద్భుతమైన సంకీర్తనలు ఆయన చేత రాయించాడు బాబా. జై బాబా అమ్మ. జై బాబా అండి. జై బాబా. అందుకని దయచేసి ఏదైనా పాటలు పాడుతున్నప్పుడు అంటే ఇది అంటే తరచూ పాడే పాటలకి రచయిత పేర్లు చెప్పక్కర్లేదు కానీ, ఇలా రేర్‌గా ఉన్న ఈ పాటల్ని మనం మర్చిపోతున్నాం కనుక రచయిత పేరు కూడా చెప్పుకుంటే ఎంత అదృష్ట భాగ్యశాలో మనకు అవగతమవుతుంది. జై మెహర్ బాబా నేరెళ్ళ నారాయణమూర్తి గారికి. మనం ఈ పాటలో భావాన్ని తెలుసుకున్నాం. ఎందుకంటే ఆయన సాన్నిధ్యంలో మన మనసుని మూసేసి హృదయ ద్వారాలు తెరిచాం కనుకే ఇంతటి అద్భుత అవకాశం 5 ఇయర్స్ నుంచి మన ఇంట్లోనే బాబా సహవాసాలు జరుగుతున్నాయి. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా పైసా ఖర్చు లేకుండా. అద్భుతంగా ఆయన సాన్నిధ్య భాగ్యాన్ని అనుభవిస్తున్నాం మనం. కాబట్టి ఈ సాన్నిధ్య భాగ్యం గురించి సద్గురువు సాన్నిధ్య భాగ్యం అని బాబా ఇచ్చిన ప్రవచనాన్ని మనం ఈరోజు తెలుసుకుందామండి. అసలు ఒకరోజు ఒకతను అడుగుతాడు. "నువ్వు అవతార ప్రకటన అంటూ ఉంటావు కదా! అది రుజువు చేయొచ్చు కదా!" అని అడుగుతాడు ఒక ప్రేమికుడు. అంటే ఏదో మహిమలు చేసో ఏదైనా సరే చెయ్యొచ్చు కదా! అంటే బాబా అంటారు, సృష్టికర్తకు అంటే భగవంతునికి పరిమితులు, రూపం, హద్దులు లేని వారికి తాను సృష్టించిన సృష్టికి తానే సృష్టికర్తనని నిరూపించవలసిన అవసరం లేదు అంటారు బాబా. చాలా అద్భుతంగా. వినిపిస్తుందా పనగేశ్వరరావు గారు? వినిపిస్తోందండి. వినిపిస్తోంది. బాగా వినిపిస్తోంది. ఓకే. అంటే నేనే సృష్టించాను కదా! నెక్స్ట్ అంటే పరిమితులు లేని భగవంతుడు. అలాంటి భగవంతుడు ఈ సృష్టించిన నేనే సృష్టికర్తనని పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సృష్టికర్తని తెలుసుకోవడం, కనుగొనడం, ఆయన గురించిన ఎరుకను పొందడం ఈ సృష్టి చెయ్యవలసిన పని అంటారు బాబా. అందుకని బాబా అంటారు దానికి చాలా ఎగ్జాంపుల్ కూడా నాగేశ్వరరావు గారు ఎప్పుడు చెప్తారు? బాబా కూడా చెప్పింది. ఎలా అంటే సృష్టికర్త తన్ని వ్యక్తపరుచుకోవాలి అంటే ఎలా ఉంటుందంటే, తన సొంత కుమారునికి తానే నిజమైన తండ్రిని నిరూపించుకోవాలనే తలంపు ఒక తండ్రికి రాదు కదా! తల్లి చెప్తుంది. తల్లి ఏదే సత్యం నమ్ముతాడు. బిడ్డ తండ్రిగా అంగీకరిస్తాడు. అలాగా ఈ సృష్టిని సృష్టించాను నేను. నేను నీ తండ్రిని, నేనే భగవంతుడిని వ్యక్తపరుచుకోవాల్సిన అవసరం లేదు. కలలో కూడా ఏ తండ్రి అలా అనుకోడు. నేను నిరూపించుకోవాలి, వాడికి తండ్రిని నిజం రుజువు చేసుకోవాలి అని ఏ తండ్రి అలా అనుకోడు. అలాంటి సందర్భం వచ్చినప్పుడు అనగా కుమారుడు తన తండ్రిని అనుమానించినప్పుడు తన నిజమైన తండ్రిని వెతకడానికి అతడు సహజంగానే ప్రయత్నిస్తాడు. చివరికి తన తండ్రి చెప్పిందే నిజమని కుమారుడు నమ్ముతాడు. అప్పుడు సత్యం బహిర్గతమవుతుంది. నీ అన్వేషణ కనుక అదే అందుకే బాబా అంటారు, నిజాయితీగా ఆరాధన చేయండి. నువ్వు ఏ భగవంతుని కొలిచినా సరే, నీ ఆరాధన నిజమైతే నీ రాముడినే నాలో చూస్తావు. నీ కృష్ణుడినే నాలో చూస్తావు. ఆ సనాతనుడు నేనే, ఆ పురాణ పురుషుడని నేనే నువ్వు అవగాహన అవుతుంది నీకు అని చెప్తారు బాబా. ఇక్కడ బాబా కూడా అవి చెప్తున్నారు. ఓసారి బాబాని ఒక అమ్మాయి ఒక ప్రేమికురాలు అడుగుతుందండి. "బాబా నువ్వు ప్రతి చోట ఉన్నట్లు మాకెలా తెలుస్తుంది?" అంటే బాబా అంతటా అన్నిటా ఉన్నానని చెప్పాడు కదా! అంటే అప్పుడు బాబా ఒక గులాబీ పువ్వు తెచ్చి ఆమె చేతికిస్తారండి. ఇచ్చి బాబా అడుగుతారు, "ఇందులో పరిమాణాన్ని నువ్వు చూడగలుగుతావా? చూడగలుగుతావా?" అంటే, "లేదు బాబా,
పరిమళం కనబడదు కదా అంటుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. అక్కడ సృష్టిగా తండ్రి ఆయన రుజువు చేసుకోక్కర్లే. మనమే మన తండ్రి కోసం ప్రయత్నం చెయ్యాలి. ఎలాంటి ప్రయత్నం? ఆ నిజాయితీ అయిన ప్రయత్నం అయితే కరెక్ట్ భగవంతుడు అంటే సద్గురువు. అంటే ఎన్నో జన్మల పుణ్య ఫలం అని రాస్తూ ఉంటారు రచయితలు. నిజంగా ఎన్నో జన్మల పుణ్య ఫలమే మనం అవతారుని సాంగత్యంలో గడపడం అండి. ఎన్నో జన్మల క్రితం మనం చాలా పుణ్యం చేసుకున్నాం కనుక ఆయనే ప్రేమించి ప్రేమికులనే హోదా ఇచ్చి నువ్వు ప్రేమించుకోలేనంత రీతిగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెబుతూ సందేశాలు సూచించి ఆచరించి ఇచ్చిన అద్భుత అవతారం మెహర్ అవతారం. నిజంగా మెహర్ బాబా ప్రేమికులం అంటే చాలా గొప్ప హోదాని భగవంతుడు మనకి ఇచ్చాడు. దాన్ని మనం పదిలిపరుచుకోవాలి. అందుకని ఆయన సాన్నిధ్యంలో గడిపే క్షణాలనే ఎక్కువ తీసుకుంటూ ఉండాలి, చేస్తూ ఉండాలి మనం. ఇక్కడ బాబాని అడుగుతోంది, నువ్వు అంతటా ఉన్నావని మాకు ఎలా తెలుస్తుందంటే బాబా గులాబీ పువ్వు ఇచ్చారు. ఇందులో పరిమళాన్ని కనబడుతుందా అంటే ఎలా కనబడుతుంది బాబా అంటే బాబా చెప్తున్నారు. అంటే ఆ పువ్వులో పరిమళం లేనట్లు కాదు కదా. ఇప్పుడు గులాబీ పువ్వులో పరిమళాన్ని చూపించమంటే నువ్వేమంటున్నావు? అది కనబడదు అంటున్నావు. అంటే గులాబీ పువ్వులో పరిమళం లేనట్ట కాదు కదా. అలాగే గులాబీ సువాసన గులాబీలో దాగి ఉన్నట్లే ప్రతి హృదయంలోనూ నా హాజరు కనిపించని విధంగా నిగూఢంగా ఉంటుంది అంటున్నారు బాబా. ఎంత అద్భుతంగా తండ్రి చెప్పాడు. అందుకే బాబా నీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను, నీలో హృదయ భాష మాట్లాడేది నేనే మాట్లాడతాను, నీలో ఉన్న భగవంతుని మేలుకొలుపుతాను. ఇవన్నీ ప్రభువు చెబుతున్నాడు అంటే అవన్నీ సత్యాలండి. ఒక మానవుని గమ్యం చేర్చడం కోసం భగవంతుడు చేసే తాపత్రయం, తపన ఆయనది. ఫ్రాన్సిస్ ప్రాబజాన్ కూడా అంటాడు, మనం ప్రతి జన్మ కూడా చాలా వేస్ట్ చేసేసుకున్నాం. కనీసం ఈ జన్మలోనైనా అంటాడు ఫ్రాన్సిస్ ప్రాబజాన్ చాలా చక్కగా. మనం ప్రతిసారి కూడా మన కుటుంబం కోసం, ప్రతిష్ట కోసం, గుర్తింపు కోసం, ఆరోగ్యం కోసం ఏడుస్తూ లక్షలాది జన్మలు వృధా చేసుకున్నాం. ఈ జన్మనైనా దివ్య ప్రీతముని కోసం గడపడానికి జీవిద్దాం. ఆయన్ను ప్రేమించడానికి మన జీవితంలో పెద్ద పీట వేద్దాం అంటున్నాడు ఫ్రాన్సిస్ బ్రాబజాన్ చాలా అద్భుతంగా. అంటే ఏం చేయాలి? అంటే పెద్ద పీట అంటే ఏం వెయ్యాలి అంటే అతను చెప్తారండి, ఒక్క మెహర్ బాబాకే నా జీవితం అంకితం అనుకోవాలట. కష్టమైన సుఖమైన అన్నిటికీ బాబాయే ఆధారం. బాబా పనిలో సమిధలం అవ్వాలి. ఆయన ఆశించిన మేర జీవించడానికి నిజాయితీతో కూడిన ప్రయత్నం చేయాలి. జీవితంలో ఏం జరిగినా అది నా దివ్య ప్రీతముడు నా కోసం కావాలని ఏర్పాటు చేసినదే అని బాబా ఇచ్చిన అంగీకరించడానికి సర్వసన్నద్ధులం అవ్వాలి అంటున్నాడు. అంటే ఒక ప్రేమికుడుగా మనం తయారు చేశాక మనం ఇలా ఉండాలండి. ఇంక ఏ దిక్కుకి చూడక్కర్లే. తండ్రి దొరికేశాడు, గురువు దొరికేశాడు, దైవం దొరికేశాడు. అన్నీ ఆయనే. మన జీవితాన్ని ఎలా వెళితే గమ్యం చేరుతుందో అవన్నీ సూచించేసి ఒక శాసనాల్లా పెట్టేసి చేసేసినా కూడా మనం బాబా మన చూడలేదండి, బాబా మన దయ కలగట్లేదని మాటలు అనేస్తూ ఉంటాం. కానీ దీనికి కూడా ఒక చిన్న కథ కూడా ఉంది. ఒక రాజు శాసనాలు పెట్టేస్తాడు. దొంగతనం చేసిన వాడికి జైలు శిక్ష, అంటే ఎవరినైనా చంపితే మరణ శిక్ష, ఇలా రూల్స్ పెట్టేశాక ఆ రూల్స్ ని అతిక్రమించి నువ్వు తప్పు పని చేస్తే నువ్వు కర్మ అనుభవించవలసిందే. అందుకే బాబా ఏమంటున్నారంటే కింద జన్మలోని జరిగినవి జరిగిపోయినట్టే, కనీసం ఈ జన్మనైనా సరైన దారిలో ప్రవర్తించు. అంటే ఆయన సాన్నిధ్యంలో గడపడం వల్ల కొత్త సంస్కారాలు రావు, పూర్ణ సంస్కారాలు ఖర్చయిపోతాయి, మళ్ళీ జన్మకి పునాది వేసుకోమండి. అందుకని బాబా ఎంతో ఆలోచించి ప్రణాళికలు వేసుకుని ప్రతి నిమిషం కూడా మానవ శ్రేయస్సు కోసమే ఆయన తాపత్రయపడ్డాడు. మనం మెహర్ ప్రభు చరిత్రం చదువుతుంటే ముగ్ధులమైపోతాం. ప్రభు ప్రతి క్షణం ప్రతి సెకను కూడా. అందుకని ఈ అవతారంలో ఏంటి, తీర్థయాత్రలు చేయమనలేదు, యజ్ఞయాగాదులు ఏమీ చేయమనలేదు బాబా. భగవంతుని ఆరాధించే పద్ధతిని బాబా చాలా సులభతరం చేసేసారు. అప్డేట్ అంటారు చూడండి, అది చాలా సులభం. బాబా ఏమన్నారు, నా నామాన్ని నిరంతరం స్మరించడమే నన్ను ఆరాధించడం, ఇదొక మార్గం. నన్ను నీ నిత్య సహచరునిగా చేసుకో, నీవు చేసే ప్రతి పనిలో నీకు తోడుగా నేనుంటాను. ఎంత అద్భుతమైన పదం. ఏ అవతారంలో కూడా ఇంత సులువు మార్గంలే. నిరంతర నామస్మరణ చేసుకో, అదే నా ఆరాధన అంటున్నారు. దానికి ఒక టైము గాని, ఒక మడి కట్టుకుని గాని, ఒక పూజా రూమ్ లోనే చెప్పలే.
నీకు ఇష్టం, నీకు అనువైన క్షణాలు జీవితంలో చాలా ఉన్నాయి అంటారు. బాబా చెప్తారు, మనసారి కూడా. నువ్వు కూర్చున్నప్పుడు, నించున్నప్పుడు, తాగుతున్నప్పుడు, పడుకున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇవన్నీ అనువైన క్షణాలు, వీటిని వాడుకోండి అంటారు మనసారి. అలాగే బాబా ఏమంటున్నారు? నా నామాన్ని నిరంతరం స్మరించడమే నన్ను ఆరాధించడం. ఇవన్నీ కూడా ఆయన సాన్నిధ్యంలో గడిపే క్షణాలండి. ప్రత్యేకంగా ఏది ఉండదు. భగవంతుని సాన్నిధ్యంలో గడపడం అంటే ఇదివరకు రోజులు పూజా మందిరంలోకి వెళ్ళి ఆ భగవంతుని దీపం పెట్టి అష్టోత్తరమో సహస్రమో చదివేస్తే అది భగవంతుడితో గడపడం. ఆ టైం అయిపోయాక తలుపులేసేసడం, మళ్ళీ ఈవినింగ్ వరకు ఆ తలుపు తీసేవాళ్ళం కాదు. కానీ బాబా అది కాదు, భగవంతుని ప్రేమించడం, ఆరాధించడం అంటున్నారు. నిరంతర నామస్మరణ లేదా నిత్య సహజం చేసుకో. అంటే నువ్వు చేసే ప్రతి పనిలోనూ నేను సహాయకారిగా ఉంటాను, తోడిస్తాను అంటున్నాడు తండ్రి. అంతేకాకుండా నేను నీ ఊపిరి కంటే నీకు దగ్గరగా ఉన్నాను. అసలు ఊపిరి కంటే దగ్గరగా ఉన్నాను అంటే చూడండి, ఊపిరేంటి? దాని కర్తవ్యాన్ని, బాధ్యతని అది విస్మరించదు. వీడు పడుకున్నాడు కదా, నేను పడుకుంటాను అనుకోదు. దాని డ్యూటీని అది చేస్తుంది. అంటే దానికన్నా దగ్గరగా భగవంతుడు ఉన్నాడు అంటే మనం ఎలా మసులుకోవాలి? ఎలా ఆయన సాన్నిధ్య భాగ్యాన్ని పొందుతూ ఉండాలి? అది అలవాటు చేయాలి మన మనసుకి. అలాగే నిన్ను నీవు ప్రేమించుకునే కంటే ఎక్కువగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటున్నారు బాబా. ఇది సమాధి దర్శనంలో కూడా బాబా చెప్పారు ఈ పాయింట్. కాబట్టి ఇంత అద్భుత అవతారంలో ప్రభువు ఆయన సాన్నిధ్యం కోసం మానవులకి ఇన్ని ఏర్పాట్లు చేశారు. ఇన్ని ఏర్పాట్లు చేసినా కూడా మనం ఏం చేస్తామంటే మాయకు అతుక్కుపోతూ ఉంటాం. అంటే ప్రతిదానికి అంటే మమైకమైపోతూ ఉంటాం. కానీ బాబా ఏం చేస్తున్నారంటే అసలు చాలా అద్భుతంగా ఈ కరోనా రావడం కూడా బాలాజీ గారు అందుకే అంటారు కరోనా కరుణ చూపించింది అని. కానీ అది చెడ్డ చేసిన వాళ్ళకి చెడ్డేమో కానీ మన బాబా ప్రేమికులకు మాత్రం చాలా మంచి చేసిందండి. వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మంచి ఎలా జరుగుతుందండి అంటే నిజంగా వాళ్ళు బాబా దర్బారులోకి వెళ్ళిపోయారని భావిస్తున్నాం మనమందరం కూడా. వెళ్ళిపోయినా కన్నీరవ్వలేదు. బాబా వాళ్ళ చేత ఏ పని చేయించుకోవాలని తీసుకెళ్ళిపోయారు అనే భావన మనలో కలిగింది అంటే బాబా మీద మనకి ఎంత విశ్వాసం ఉండాలి. అంటే కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తి పోయినా కూడా ఇది నా మంచి కోసమే, తండ్రి అండ నాకు ఉంది కదా అనే జీవితాలు గడుపుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆయన సాన్నిధ్యంలో గడిపే క్షణాలే అపురూపరం, అద్భుతం మాట. ఇక్కడ ఏంటంటే మనం ఒక విషయం తెలుసుకుని ఈ బాబా ఇచ్చిన సందేశంలోకి వెళ్ళిపోదామండి. అంటే భౌతికంగా బాబా ఉన్నప్పుడు బాబాని చూడడానికి అప్పుడు ఆర్థిక పరిస్థితి, ట్రాన్స్‌పోర్టేషను అన్ని ఇబ్బందులేనండి. మనకి ఎంత కంఫర్ట్ ఉన్నా కూడా మనం హైదరాబాద్ ఎళ్తే అబ్బా! చాలా అలిసిపోయినామండి ట్రైన్ జర్నీ అనేస్తున్నాం మనం చాలా సింపుల్‌గా. కానీ ఆ రోజుల్లో ట్రాన్స్‌పోర్టేషన్ కష్టం, ఆర్థిక పరిస్థితి కష్టం. కానీ ఈ బాబా మీదున్న ప్రేమ కొద్దీ అండి కొన్ని మైళ్ళ దూరాలు నడుచుకొని వెళ్ళిపోవారు పిల్లల్నేసుకుని. లగేజీలతో, ఎడ్ల బండ్లలో, నడుచుకుంటూ ఇట్లా రకరకాల ప్రయాణాలు చేసి బాబా ఒక్క క్షణమో 2 నిమిషాలో దర్శనమిస్తానంటే అండి. అంటే ఎలాంటి స్థాయిలో అంటే అప్పు చేసుకొని వెళ్ళిపోయేవారు కొంతమందైతే. ఆంధ్ర ప్రేమికుల్లో ఒకళ్ళైతేట బాబా అడిగేవారట, "ఈసారి ఏం అమ్ముకొనొచ్చావు?" అని అడిగేవారట. అసలు అంటే ఎంత ప్రేమ ఉంది ఆయన మీద వాళ్ళకి. ఒకసారి హమీర్‌పూర్ ప్రేమికులు కేశవనారాయణ నిగం అని అతను బాబాతో పాటు ఇంకొతను కేశవనారాయణ నిగంతో పాటు ఇంకొతనొస్తాడు. అతనికి బాబాని పరిచయం చేస్తూ, "బాబా ఇతడు తన భార్య నగలమ్మి ప్రయాణం చేసుకొనొచ్చాడు" అంటే బాబా దెబ్బలాడతారు. "ఎందుకలా చేసావు?" "నేను నీ ఇంట్లో నీతో పాటు ఉన్నాను కదా!" అంటాడు బాబా. అంటే అతను చాలా అద్భుతంగా మాట్లాడతాడండి. ప్రేమ అంటే అలాగే మాట్లాడిస్తుందేమో అనిపిస్తుంది. "బాబా కావాలనుకుంటే నగలను జీవిత కాలంలో మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ 700 ఏండ్లకు గాని మళ్ళీ లభించని ఇటువంటి అరుదైన అవకాశం నాకు మళ్ళీ వస్తుందా?" ఎంత అద్భుతం చూడండి. ఒక్క సెకనే ఇస్తాడు తండ్రి దర్శనం. ఒక్కొక్కసారి చూడడం గూడా చూడ్డు. అయినా కూడా తండ్రిని చూస్తాను అనే ఆ తపనతో, ప్రేమతో ఆ చంటి పిల్లల్ని చంకల్లో మనం ఫిలిమ్స్‌లో కూడా చూస్తూ ఉంటాం. ఎంత అమాయకంగా ప్రభు దర్శనం కోసం వేలల్లో, వందల్లో వచ్చి దర్శనాలు చేసుకునేవారు. నిజంగా ఆ దేవదేవునితో సాంగత్యం ఎంత అమూల్యమైనదో గ్రహించారు వాళ్ళు. అప్పులు చేసుకుంటేనే చేసుకొని డబ్బులు పోతే పోని, ఏదైనా అవని బాబాని దర్శించుకోవాలి నన్ను ఒకే ఒక్క ఉద్దేశంతో అలా నడుచుకుంటూ వచ్చేవారు. అలా అప్పులు చేసుకొని వచ్చేవారు. ఎంత అద్భుతమైన మాట. 700 సంవత్సరాలకు కానీ రావు బాబా మళ్ళీ. డబ్బైతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ మళ్ళీ నీ కోసం చూడాలంటే 700 సంవత్సరాలు అన్నాడు. దానికి బాబా చాలా సంతోషించారండి. కాబట్టి బాబాను చూడాలనే తపన ప్రేమికుల్లో అంత తీవ్రంగా ఉండేది అంటున్నారు. వారి హృదయాలలో
బాబా రగిలించిన ప్రేమ జ్వాల అటువంటిది. ఆ రోజులో రవాణా సౌకర్యాలు ఇప్పుడున్నంత పటిష్టంగా లేనప్పటికీ జనం రకరకాల వాహనాల్లో కాలినడకన దూర ప్రాంతాల నుండి పిల్లలతో బాబా దర్శనానికి తరలి వచ్చేసేవారు. ఇవన్నీ కూడా ఫిలిమ్స్ తీయడం వల్ల మనం చూస్తాం. ఆంధ్ర పర్యటనలు, హమీర్పూర్ ప్రాంతంలో ప్రజా దర్శనాలు, ఇవన్నీ మనం ఫిలిమ్స్ లో చూస్తే మనం కన్నులు పండుగగా ఉంటుంది మనకి. అసలు తండ్రి కోసం అన్ని వేల మంది తరలి వచ్చేస్తూ ఉంటే, ఆ విధంగా బాబా ప్రేమచే ఆకర్షింపబడిన ఎన్నో కుటుంబాలు ఉండేవండి. ప్రతి చిన్న విషయం కూడా బాబా మీద ఆధారపడిపోయేవారు. మనం తరచూ చెప్పుకుంటాం. అంటే బాబాని దర్శించుకున్నవారు, ఈ ఆలింగన భాగ్యాన్ని పొందిన వాళ్ళు, బాబా చేతి ప్రసాదం అందుకున్న వారు, బాబాని మార్గదర్శకంగా పొందిన వాళ్ళు, ఇలా ఆయన్ని ప్రేమించి విధేయత చూపిన వాళ్ళు, ఆయన సంతోషానికే పెద్దపీట వేసేవారు. చూసారా? అంటే ప్రేమ ఎలా చేయిస్తుంది అంటే ఇంకేది ముఖ్యం కాదు. బాబా తప్ప అన్నట్టు భౌతికంగా బాబా ఉన్నప్పుడు అలా ఉండేవారు ప్రేమికులు. అంత విశ్వాసం, అంత గుడ్డి నమ్మకం. అంటే చంటి పిల్లాడు పుడితే కూడా బాబా ఏకాంతవాసంలోనో, ఉపవాసంలోనో, విదేశీ పర్యటనలో ఉంటే ఆ పిల్లాడికి పేరు కూడా పెట్టేవారు కాదు. అంతవరకు పాప, బాబు అని పిలిచేవారు. బాబా పేరు పెట్టాక అది ఏడాదవనండి, 2 ఏళ్లవనండి, 5 ఏళ్లవనండి వెయిట్ చేసేవారు ప్రేమికులు. అంత పూర్తిగా ఆధారపడిపోయేవారు ప్రేమికులు. మనకనిపిస్తుంది బాబా భౌతికంగా ఉన్నారు కనుక అది అవకాశం ఉందండి అంత ప్రేమ చూపించడానికి. ఇప్పుడు బాబా మన మధ్య లేరు కదా! ఇప్పుడెలాగా? అంటే దాన్ని కూడా రుచి చూపించేసాడండి తండ్రి. అంటే మెహరాబాద్ వెళ్తూ ఉంటాం మనం. బాబా సమాధి దర్శించుకుంటాం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అనుభవం. ఆ సమాధి లోపలికెళ్తే ఎన్నో అడగాలి, ఎన్నో చెప్పాలి, ఎన్నో బాధలు ఆయనకి అప్పజెప్పేయాలి అనుకుంటాం. కానీ అంటే బ బ్లాంక్ వైట్ పేపర్ అయిపోయినట్టు అన్నీ కూడా మనకి డెలీట్ అయిపోతాయండి. ఎరేజ్ అయిపోతాయి. ఏ ఆలోచన ఉండదు. తండ్రి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నేను నిన్ను ప్రేమించేలా చెయ్యి అని ఒక్క కోరిక కూడా అడిగేసి వెనక్కొచ్చేస్తాం. అంతే కాకుండా మండలి దగ్గరికెళ్ళి బాబా గారికి ఏమిష్టమండి? బాబా ఎలా ఉంటే సంతోషపడేవారు? బాబా ఏ డ్రెస్సులేసుకునేవారు? మనలాగే లేచేవారా? ఇలాంటి చిన్న చిన్న అద్భుతమైన ప్రశ్నలేస్తుంటే మండలి ఉప్పొంగిపోయి బాబా సమక్షంలో మనం ఉన్నాం అంత అద్భుతంగా మండలి చెప్పేవాళ్ళు. అలాగా బాబా సాన్నిధ్యాన్ని క్రియేట్ చేసుకోవడం మొదలెట్టాడు ప్రేమికుడు. ఇదంతా అవుతుంటే సెంటర్‌లకెళ్ళడం, సహవాసులు ఇవన్నీ అవుతుంటే కరోనా వచ్చింది. ఈ కరోనా రావడం వల్ల ఏమైంది? కనీసం సెంటర్‌కెళ్ళలేరు, మెహరాబాద్ ఎళ్ళలేరు. ఎందుకొచ్చింది కరోనా అంటే, అవతార్ మెహర్‌లో రాసారండి. ఇది నిజంగా సత్యం. ఎ ఎంత ఎంత ఎగ్జాంపుల్ చెప్పారంటే, సెంటర్‌లకెళ్ళలేకపోతున్నాం. ఎలా? బాబా సాన్నిధ్యం కోసం తపించిపోయాడు నిజంగా ప్రేమికుడు. ఆ తపనే ఈ ఆన్‌లైన్ స్కైపులేమో అనిపిస్తుంది. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క సాధనం. హైదరాబాద్ స్కైప్ వాళ్ళకొకళ్ళు, ఈ శ్రీకాకుళం స్కైప్ నుంచి మెహర్‌వాణి ఇట్లా స్కైప్‌లు పెట్టి బాబా ఎంత అద్భుతంగా అంటే ఆ సెంటర్‌కెళ్ళకపోయినా, మెహరాబాద్‌కెళ్ళడానికి వీలు లేకపోయినా కూడా, లేదు తండ్రి నా ఇంట్లోనే ఉన్నాడు కదా! అని చెప్పి ఆన్‌లైన్ స్కైప్‌లో తరించిపోతున్న పెద్దవాళ్ళు, పిల్లలు మాలాంటి హౌస్ వైఫ్స్ ఎంతో ఆనందానుభూతిని పొందుతున్నాం. మనకి బోర్ కొట్టట్లే. ఎందుకు బోర్ కొట్టట్లేదు? ఆయన సాన్నిధ్యం అంటే మన హృదయం రుచి చూసేసింది. మొన్న ఉదయ్ గారన్నట్టుగా ఆ రుచి చూడాలి అంటారు చూసారా? ఆ రుచి చూసేసింది మన హృదయం. బాబా సాన్నిధ్యంలో గడపడం కోసం మనం రుచి మరిగాం కనుక ఈ ఆన్‌లైన్ స్కైపులకి అలవాటు పడింది. అసలు కరోనా ఎందుకు పెట్టాడు బాబా అంటే కొంతమంది కర్మ ఫలాలండి. ఇది అది అంటారు. అదేం కాదండి. దీనికి చక్కటి ఎగ్జాంపుల్ రాశారు 'అవతార్ మెహర్‌లో'. పరీక్షలొస్తున్న సమయంలో పిల్లాడు శ్రద్ధగా చదవట్లేదనుకోండి, దృష్టి పెట్టట్లేదు. అప్పుడేం చేస్తుంది తల్లి? అన్నీ బంద్ చేసేస్తుంది. సినిమా బంద్, టీవీ బంద్, ఫోను బంద్, అసలు బయటికెళ్ళడానికి బంద్ అని చెప్పి ఒక గదిలో బంధించేసి, తలుపులేసేసి, చదువు మీద దృష్టి పెట్టడం కోసం వాడిని బంధించేస్తుంది. అలాగా ఈ మాయకి ప్రలోభ పడిపోయిన ప్రతి మానవుడికి కూడా ఈ జీవిత లక్ష్యం భగవంతుని ప్రేమించడం అనే విషయాన్ని మరిచిన మానవాళికి బాబా తాను సృష్టించిన ఈ మాయకు తానే తాళం వేసేశాడు అని రాస్తున్నారు. అంటే ఇంక అనుభవించింది చాలు. ఇది శాశ్వతం కాదు. అంటే మరి నిజంగా కూడా మనం ఎలా గడిపేవాళ్ళమండి? ఫోనుల్లో ఉండేవాళ్ళం, షాపులకెళ్ళేవాళ్ళం, ఫంక్షన్స్‌కెళ్ళేవాళ్ళం. కనీసం ఫోను మాట్లాడుకుంటున్నా కూడా బాబా విషయాలొచ్చేవి కాదు. ఆ లోకాభిరాణం రామాయణం ఉండేది. కానీ ఇప్పుడు మనం ఫోను మాట్లాడుకుంటే ఒక సెకను ప్రాపంచికం. మిగిలిన సెకన్లన్నీ కూడా ఆ స్కైప్‌లో ఇలా చెప్పారండి. రామకృష్ణ గారు ఇలా చెప్పారు. బాబా ఇలా అన్నారు. ఈ విషయంలో బాబా ఏమన్నారు అని ఫోన్‌లు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే బాబా అలా అలవాటు చేశాడు. అంటే నీ మాయకి ఇది ఇక నువ్వు అనుభవించింది చాలు.
ఈ సృష్టి అనే దానికి మాయకి తాళం వేసేసాడు ఆయన. ఇక అనుభవించింది చాలు, ఇది శాశ్వతం కాదు, ఈ జన్మ నీకు లభించింది మాయను అనుభవించడానికి కాదు, భగవంతుని ప్రేమించవలసిన రీతిలో ప్రేమించు అని చెప్పడం కోసం కరోనా వచ్చిందండి. అలా చెప్తే గాని, అలా బంధిస్తే గాని వాడికి బుద్ధి రాదు. మానవుడికి అనుభవం అవ్వాలంటారు సరే, అనుభవమే పాఠం నేర్పుతుందంటారు సరే, అలాగా భగవంతుణ్ణి ప్రేమించవలసిన రీతిలో ప్రేమించి భగవంతుడైపోవడమే మానవ రూపంలోని పరమార్థమని చెబుతున్నట్లు, ఎలాగా పిల్లాడిని తల్లి బలవంతంగా చదివించినట్లు బాబా తన సందేశాలను, ఆదేశాలను విస్మరించిన మానవాళి దృష్టిని సత్యం వైపు మళ్లించడానికి ఈ పరిస్థితులు బాబాచే సృష్టించబడ్డాయా అనిపించింట కరోనా టైంలో. చాలా అద్భుతంగా రాసేదారండి. ఇది ఏ ఇయర్ అంటే 2021 మే అవతార్ మెహర్లో రాశారు. అందరూ చదవండి. చాలా అద్భుతంగా ఆ తల్లి బంధించేస్తే అప్పుడు పిల్లాడు ఏమనుకుంటాడు, చాలా ఇబ్బంది పడిపోయాడు. తర్వాత తెలిసింది అసలు విషయం. ఎస్, నేను శ్రద్ధ పెడితే నేను ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అవుతాను అని అర్థమైపోయింది. అలాగే ఇక్కడ కూడా ఈ కరోనా వలన మన మనసు ద్వారం మూసేసి హృదయ ద్వారాలను తెరిచామండి. వెంటనే బాబా ఆన్లైన్ స్కైప్ నేను ఉన్నాను నీతో అన్నట్టుగా ప్రతి క్షణం ప్రతి సెకను మనం ఆయన తెలుసుకుని, ఆయన పాడుకుంటూ, ఆయన విషయాలు తెలుసుకుంటూ తరించిపోతున్నాం. బాబా చెప్పిన విషయాలు, చాలా విషయాలు, తెలియని విషయాలు మనకి అవగతం అయ్యాయి, తెలుసుకున్నాం కూడా. ఇప్పుడు కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అని ఏమీ లేదండి. చిన్న పిల్లలు కూడా గాడ్ స్పీక్స్ చెప్పేస్తున్నారు. ఎలా చెప్పగలుగుతున్నారు? ఆ తపన, అంటే బాబా మీద వాళ్ళకున్న ఆ ప్రేమ, ఆ తపన అలా వాళ్ళ చేత చేయించేస్తుంది. అందుకే బాబా ఆధ్యాత్మికత, భగవంతుని ప్రేమించడం, ఈ వయసు ఆ వయసు అని చెప్పలేదు బాబా. అందుకే కాబట్టి దీనికి ఒక చిన్న కథ కూడా రాశారండి. ఈ ప్రస్తుత పరిస్థితులు ఎలాగంటే ఆ కరోనా టైంలోట ఈ ప్రార్థనా మందిరాలు, ఈ సెంటర్లు అన్ని మూసేశారు కదా. అప్పుడు భగవంతుడితో మాయ ఒక సెటైర్ వేసింట. అంటే ఇది సరదాకి రాసిన కథ. మాయ అందట భగవంతుడితో వాళ్ళ సంభాషణ ఇలా ఉందిట. ఓ దైవమా, నిన్ను గురించి అందరూ ప్రార్థన చేసే గుళ్ళు, గోపురాలు, చర్చిలు, మసీదులు అన్నీ మూసేశాను, చూసావా నా మాయ ఎంత శక్తివంతమైందో అందిట. మాయ వల్లనే కదా, కరోనా వల్లనే కదా అన్ని మూతపడిపోయి ఇంట్లో కూర్చున్నాం మనం. అప్పుడు భగవంతుడు అన్నట్టండి, చాలా అద్భుతమైన మాట ఇది, బాబా మాట. అయితే ఏంటంటే ఈ ప్రార్థనా స్థలాలు మూతపడినా నేను కోట్లాది హృదయాలను తెరుచుకునేటట్లు చేశాను అన్నట్ట భగవంతుడు. ఇది ఎంత 1000% అంటారా, లక్షల % అంటారా బాబా అన్నమాట ఇది. బాబా ఆల్రెడీ చెప్పేశారు, నేను నా భౌతిక నిర్యాణంతరం నేను ప్రేమికుల హృదయాలలో కొలువేయి ఉండడానికి వెళుతున్నాను అని చెప్పారు. అది ఎంత ఎగ్జాక్ట్ గా నిజం. భగవంతుని మాటలు అలాగే ఉంటాయండి. కాబట్టి బాబా ఏమన్నారు, ప్రతి హృదయం నా దేవాలయం అన్నారు. అందరి హృదయాల్లో ఈ ప్రేమ బీజాలు నాటడానికే నేను చేసే కార్యం అన్నారు. నా అవతార కార్యం ఏంటి, ఆ బీజాలు, విత్తనాలు నాటేస్తాను అని. ఇందాక గులాబీ పువ్వు చూపించి పరిమళం ఎక్కడుంది అంటే అందులోనే ఉంది, మన హృదయంలోనే భగవంతుడున్నాడు. కానీ ఆయన నిద్రావస్థలో ఉన్నాడు. ఆయన్ని మేలుకొలపాలి మనం. ఆయన్ని మేలుకొలపాలంటే ఈ అవతారుని సాన్నిధ్యంలో ఎన్ని గంటలైనా గడపాలి మనం. కానీ గడిపేస్తున్నాం చాలా అద్భుతంగా. ప్రభు మనకి అవకాశం ఇచ్చాడు కనుక. ఇక బాబా ఇచ్చిన ఒక సందేశాన్ని చదివేసి నేను ముగించేస్తానండి. బాబా అంటారు, అసలు మొదటిగా మానవుడు ఏంటి, వాడు వచ్చిన వెంటనే రాయి నుంచి అన్ని అయ్యాక, పూర్తి చైతన్యం అయ్యాక నేను భగవంతుడు అనాలి. కానీ అంటలేదు వాడు. ఏమనుకుంటున్నాడు, నేను ఆత్మను అనుకోకుండా, నేను భగవంతుని అనుకోకుండా నేను ఫలానా ఫలానా అంటున్నాడు. దాని వల్ల వచ్చిన చిక్కంతా అంటున్నారు బాబా. భగవంతునితో ఐక్యమైన వ్యక్తి నుండి వెలువడే ఆధ్యాత్మిక కిరణాల తాపానికి ఆయన సాహచర్యాన్ని అనుభవించే వ్యక్తి యొక్క ప్రాపంచిక సంస్కారాలు దహించివేయబడతాయి అని చెప్తున్నారు. అందుకే బాబా సహవాసులు పెట్టి ఎన్ని వేల మందికి, ఎన్ని లక్షల మందికి దర్శనాలు ఇచ్చారండి బాబా. తన చేతి ప్రసాదం 50,000 మందికి చెయ్యిని పెడితే, కుడి చెయ్యిని పెడితే ఎడం చేయికి మార్చుకుని మరీ వచ్చేవారు. మీకు ఇది భౌతికంగా ఇదేదో సామాన్య చర్యగా కనిపిస్తుంది, కానీ నేను ఒక ఆధ్యాత్మిక త్రోపునిస్తున్నాను అని చెప్పారు ప్రసాదాల ద్వారా. అలా బాబా ఏం చెప్తున్నారు, ఒక భగవంతుని సాన్నిధ్యంలో కనుక నువ్వు ఉంటే ఆ ఆధ్యాత్మిక కిరణాల తాపానికి, ఆయన యొక్క ప్రభావానికి ఈ ప్రాపంచిక సంస్కారాలన్నీ ఒక అగ్గిపుల్ల గీస్తే ఎండుగడ్డి ఎలా దహించబోతుందో అలా మీ సంస్కారాలన్నీ దహించబడతాయి అని చెప్తున్నారు. అందువల్ల సద్గురువు సాన్నిధ్యంలో ఉండేవారు అమితమైన ఆధ్యాత్మిక లబ్ధి పొందుతారు. సద్గురువుకు సేవ చేసేవారి విశిష్టత వాస్తవానికి ఎంతో అమోఘమైనది అంటున్నారు బాబా. కానీ ఎన్నో సంసిద్ధత ద్వారా
మంచి సంస్కారాలు, గాఢమైన భక్తి కలిగిన వారికి మాత్రమే సద్గురు సాంగత్యం లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. ఎన్నో జన్మల పుణ్య ఫలం అని ఎంత అద్భుతంగా రచయిత రాశాడో కానీ, నిజంగా మనం ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్య ఫలమే ఈ అవతార్ మెహర్ బాబా సాంగత్యంలో మనం పొందే భాగ్యం అండి. మనం ఉన్న ప్రస్తుత స్థితిలో ఈ సంస్కారం వల్ల కలిగినదే, ఈ సంస్కారంలో అంటే ఇన్ని సంస్కారాలు చేసుకుంటే ఇంత హైటు, ఈ అందం ఇట్లా ఉంటుందన్నమాట. ఆ ప్రకారం వస్తుంది. కానీ దీన్ని మనం మార్చుకోవచ్చు. మన తలరాతను మార్చుకునే అవకాశం కూడా ప్రభువు మనకిస్తున్నాడు. ఇరిచి కూడా అంటారు. "నువ్వు ఆ అవతారుని సాన్నిధ్యంలో గడిపి, ఆయన ఇచ్చిన అంగీకరిస్తూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే, భుజం మీద చెయ్యేసి భగవంతుడొచ్చి నీ నెక్స్ట్ జన్మ ఎలా రాయమంటావు" అని అడుగుతాడటండి భగవంతుడు. అలా అలా తయారు చేసుకోవాలి నీ జీవితాన్ని అంటాడు ఇరిచి. అలాగే బాబా కూడా ఏమంటున్నారు ఇక్కడ, పూర్తిగా ఇదంతా కూడా కింద జన్మ సంస్కారం వల్ల వచ్చింది. కానీ సంస్కార బంధనముల నుండి మనం పూర్తిగా విడుదల పొందితేనే భగవదైక్యాన్ని పొందుతాం. ఆ విడుదల ఎలాగంటే, ఒక దారపురీలు ఉంటుంది కదా, అది చిక్కులతో ఉంటుంది. దాన్ని సరిగ్గా కనుక విప్పకపోతే ఏమవుతుంది, ఇంకా చిక్కులు పడిపోతుంది కదా. ఈ ప్రతికూల దశలో నుండే దాన్ని తీయాలి. అంటే ఆపోజిట్, అంటే మాయను మాయతోనే తీస్తాను అంటారు చూసారా బాబా. అలా నువ్వు సహనం వహించాలి, ప్రతి దానికి కూడా విశ్వాసం చూపించాలి. ఈ దారాన్ని ఎలాగైతే తీయడంలో, ఆ వెనక నుంచి తీయడం ఎలా మొదలెట్టినప్పుడు నిజంగా బాధ కలుగుతుంది. మనకి కష్టాలు వచ్చినా, మనకి ఏదైనా అయినా కూడా మనకి నొప్పిగానే ఉంటుంది. ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, మనకి ఏ పరమాన్నమో తినాలంటుంది. కానీ తినొద్దంటాడు డాక్టరు. మందే వేసుకో, ఇంజెక్షనే చేస్తానంట. ఆ టైంలో అది నొప్పిగా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. కానీ జ్వరం తగ్గాక ఎంతైనా తినొచ్చు మనం కదా. అది డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్. భగవంతుడిచ్చే ట్రీట్మెంట్ కూడా అలాగే ఉంటుందని చెప్తున్నారు బాబా. కాబట్టి ఒక సద్గురువునకు సర్వార్పణ చేసుకోవడం ఉత్తమం. నీ సంస్కారాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదించే బాధ్యతను స్వీకరిస్తాడు గురువు. ఒకసారి సద్గురువుకి నీవు అర్పణ చేసుకుంటే నిన్ను జ్ఞానం వైపుకు నడిపించి దైవానుభూతి కలిగించే బాధ్యత ఆయనదవుతుంది. ఎప్పుడైతే ఆయన సరెండర్‌లోకి నువ్వు వెళ్ళిపోతావో ఇంక ప్రతీదీ ఆయనే తీసుకుంటాడనమాట. అంటే ఇందాక బాబా కూడా చెప్తున్నారు కదా, నిరంతర నామస్మరణ, లేతే నిత్య సహచరుని చేసుకో, నేనే నీకు తోడుంటాను అని బాబా చెప్పిన విషయాలకి అర్థం అదనమాట. కాబట్టి మీకోసం నేను చేసే పని ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అంటే మనం అనుకుంటాం, మనకు పైకి కనిపిస్తేనే మనం బాబా పనిచేస్తున్నాడు నా మీద అనుకుంటాం. మనకి అవగతం కాదు అవతారుడు చేసే లీల. కాబట్టి బాబా ఏమంటున్నారిక్కడ, మీకోసం నేను చేసే పని ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. సత్యాన్ని చేరుకునేందుకు సరళమైన మార్గం ప్రాపంచిక బంధనాలను విడనాడి సద్గురువుకు సర్వార్పణ కావడం ఒక్కటే. అన్నీ వదిలి నన్ను అనుసరించు అంటే, అన్నీ వదిలేయడం కాదండి. ఒకసారి ఇలాగే బాబా ఇలా సందేశం చెప్తుంటే ఒకతనొచ్చి, "బాబా నీకు అన్నీ అర్పించేస్తున్నాను" అన్నట్ట. బాబా చాలా సంతోషించారు. "అసలు ఏమిటి అర్పిస్తున్నావు" అంటే, "నాకున్న 11 మంది పిల్లలు, నా అప్పులు, నా భార్య, నా తమ్ముళ్ళు వీళ్ళందరినీ నీకు అర్పించేస్తున్నాను" అన్నాడు. అంటే సర్వార్పణ అంటే అదనుకున్నాడు అతను. కానీ బాబా ఏమంటున్నారు, "నీలో ఉన్న బలహీనతలన్నిటినీ నా పాదాల దగ్గర వదిలేయి" అంటున్నారు బాబా. అంటే మనం బాహ్యంగా ఆలోచిస్తున్నాం అర్పించడం అంటే, కానీ అది కాదు. నీలో నువ్వు క్రియేట్ చేసుకున్న ఈ బలహీనతలను అర్పించు అంటున్నారు. బాబా 3 మార్గాలు చెప్పారండి ఈ సద్గురువు సాన్నిధ్యంలో గడపడానికి. ఆ మార్గాలను కొంచెం క్లుప్తంగా మనం పరిచయం చేసుకుందాం. బాబా ఏం చెప్తున్నారంటే, ఈ భగవదైక్యానికి సులభము, శీఘ్రము అయిన మార్గం ఏంటి? సద్గురువు సాంగత్యం కదా. సద్గురువు సాన్నిధ్యంలో ఉంటూ విధేయతతో ఆయనకు సేవ చేయడం ఒక రకం మార్గం. ఇదేంటి ఎలాంటిది? ఎక్స్‌ప్రెస్ రైలు లాంటిది అంటున్నారు. అంటే అవతారుడితో ఉండడం. ఇక రెండో మార్గం ఏంటి? ప్రేమతో, చిత్తశుద్ధితో ఏదైనా భగవన్ నామాన్ని స్మరించడం. మరియు సద్గురువు అందుబాటులో లేనప్పుడు మానవాళికి నిస్వార్థ సేవ చేయడం ఒక పద్ధతి. ఇది ప్యాసింజర్ రైలు వంటిది. మూడో పద్ధతి ఏం చెప్తున్నారంటే బాబా, దీర్ఘ సమయం పడుతుంది అంటున్నారు. అంటే మత సాంప్రదాయాలతో కూడిన పూజలు, ఆరాధనలు చేయడం, అవి యాంత్రికంగా కాకుండా హృదయపూర్వకంగా విశ్వాసంతో చెయ్యి. ఈ మార్గంలో ప్రయాణం చాలా కాలం సాగుతుంది. కానీ ఇది గూడ్స్ రైలు వలె నెమ్మదిగా గమ్యాన్ని చేరుతుంది అని చెప్తున్నారు. అంటే భగవంతుని సాన్నిధ్యంలో గడుపుతూ, ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటూ, ఆయన ఇచ్చిన అంగీకరిస్తూ, విధేయతతో ఉంటే ఎక్స్‌ప్రెస్ రైల్‌లా తీసుకెళ్ళిపోతాడు బాబా అని బాబా ఈ సద్గురువు సాన్నిధ్యంలో ఈ 3 మార్గాలు చెప్పారు. కాబట్టి ఏం చెప్పినా బాబా ఏం చెప్తారు అంటే, ఒక నువ్వు పూజా విధానమే చూసుకో, లేకపోతే యజ్ఞయాగాలే చేసుకో. ఏదైనా సరే శ్రద్ధ, విశ్వాసం అవసరము అంటారు. నువ్వు ఏ చర్యైనా చెయ్యి.
శ్రద్ధతో విశ్వాసంతో చెయ్యాలి. అలా చేయకుంటే కేవలం ఆచారం కోసం వేలసార్లు యాంత్రికంగా వల్లివేసే కుస్తీ పోట్లు అంటే వీళ్ళు చేస్తూ ఉంటారు కదా! ఈ దాన్నేమంటారో ఒడుగు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాంటివి వల్లి వేస్తూ ఉంటారు మంత్రాన్ని. 1000 సార్లు నామజపం చేశామండి. అలాంటివి ఎన్ని చేసినా యాంత్రికంగా భగవంతుని చేరవు అంటున్నారు బాబా. కాబట్టి హిందువులు భజనలు చేస్తున్నారు. మహమ్మదీయులేమో నమాజులు చేస్తున్నారు. క్రిస్టియన్స్ ఏవో చేస్తూనే ఉంటున్నారు. ఇవన్నీ ఏం చేస్తున్నారు? యాంత్రికంగా చేస్తున్నారు అంటున్నారు బాబా. ఒకసారి బాబా దగ్గరికొచ్చి ఒకతను, బాబా నేను పొద్దున్న ప్రార్థన చేసేస్తాను, సాయంత్రం ప్రార్థన చేసేస్తాను, రాత్రి ప్రార్థన చేసేస్తాను. నేను పూజలన్నీ మానేశాను బాబా అంటే, చాలా తప్పు అన్నారు బాబా. ఈ పూజలు చేసుకోవడం వల్లే నువ్వు ఇప్పుడు నా సాన్నిధ్యంలోకొచ్చావు. కర్మకాండలు వద్దని బాబా చెప్పలేదండి. బాబా ప్రేమికులుగా నువ్వు తయారయ్యాక ఇంకా కర్మకాండలు అవసరం లేదు అన్నారు. కర్మకాండలు అన్నది ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఏబీసీడీ ఎలాంటివో అలాంటివి. వాటి ఫలితం లేదని అనకండి. అవి చేయడం వల్లే నా సాన్నిధ్యంలోకొచ్చావు అన్నారు బాబా. మనం గబుక్కున అనేస్తాం, బాబా పూజలొద్దన్నారండి, వ్రతాలొద్దన్నారండి. బాబా ఎవరికి వద్దన్నారు? ప్రేమికుడుగా నన్ను నమ్ముకున్న వచ్చినావు కనుక ఇంక అవసరం లేదు. వాటి ఫలితం వల్ల నన్ను పొందావు కనుక అవి అవసరం లేదు. ప్రేమికుడిగా నీకు అవసరం లేదు. భక్తుడిగా నీకు అవసరం అంటారు బాబా. కాబట్టి మనం ఏం చేసినా కూడా, ఒక ప్రార్థన చేసినా, పూజ చేసినా యాంత్రికము వద్దు అంటున్నారు బాబా. అంటే హృదయం పెట్టి చెయ్యాలి అంటారు. నువ్వు ఒక పుష్పం పెట్టు, ఒక జై బాబా అన్నది కూడా హృదయపూర్తిగా అంటే అదే నా ప్రార్థన అన్నారు బాబా. కాబట్టి నువ్వు ప్రార్థనలు కూడా పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి ఎంత టైం ప్రకారం 7 గంటలకు చేసేసినా అక్కడ హృదయం లేకపోతే అది కూడా కర్మకాండ అన్నారు. కాబట్టి బాబాతో ఉండడం అన్నది మన అదృష్ట భాగ్యశాలులమండి మనం. నిజంగా కూడా ఒక ప్రార్థన చేసినా నిలబడదు. ఒక సహవాసికెళ్ళినా నిలబడదు. కానీ ఈ ఆన్‌లైన్ స్కైప్‌లో మనం మన పనులు చేసుకుంటూ, రామకృష్ణయ్య గారు, మల్లికార్జునరావు గారు ఇలాంటి పెద్దలు చెప్పే మాట మన చెవిలో పడుతూ ఉంటాయి చూడండి. అదే అసలైన అవతారుని సాన్నిధ్యం. ఆహా! తండ్రి ఈ విషయంలో ఇలా చెప్పాడా? అది నాటుకుపోతుంది హృదయంలో. ఇంకెప్పటికీ మరిచిపోదు ఈ జీవితంలో. కాబట్టి ఈ అద్భుత సద్గురు సాంగత్యము అని బాబా ఇచ్చిన ఈ సందేశంలో బాబా చెప్పేది ఫైనల్‌గా ఏంటంటే, ఒక ప్రేమికుడుగా మన్ని బాబా మనకు ఆ హోదా ఇచ్చాడు కనుక, ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటూ ఏదొచ్చినా తండ్రి నీ ఇచ్చ అని అంగీకరిస్తూ, ఆ విధేయత గనక మనం చూపిస్తే ఆ అదృష్ట భాగ్యం మనకి మరింత పెరిగి బాబా చెప్పినట్లుగా ఆయన సాన్నిధ్యంలో అంటే ఈ ఆత్మ పరమాత్మలో కలగడానికి కూడా అవకాశం కలుగుతుందండి. బాబా చెప్పినట్లుగా నడుచుకుంటే. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. పనకేశ్వరరావు. జై బాగుండే రజని గారు. మీరు చెప్పిన విషయాల సారాంశం 2 ముక్కల్లో నేను చెప్పేస్తాం. ఈ భగవంతుడు బాబాతోనే గడిపితే జీవితం అంతా సర్వం, లేని యెడల శూన్యం అనేటువంటి ఆలోచన నేరెల నారాయణమూర్తి గారికి ఎలా వచ్చిందంటే, ఆయన వ్యతిరేకంగా పనిచేశారని ఇప్పుడే ఆనంద్ కుమార్ గారు చెప్పారు. అది వ్యతిరేకతలోంచి ప్రేమ పుడుతుంది. ఆ విధంగానే ఆయనకి ఆలోచన వచ్చింది. ఈ పాట రాశారు. సరే, దీని వెనకాల ఉండేటువంటి నేపథ్యం అంతా కూడా ఇప్పుడు మీరు చెప్పారు. సద్గురు సాన్నిధ్యంలో గడపడం ఎలాగా అని చెప్పి. అసలు సృష్టికర్త తన తండ్రి అని పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు సృష్టికి. ఒక కొడుకు తన తండ్రిని నా కొడుకు అని చెప్పి అంటే అది తండ్రి నిరూపించుకోవాల్సిన అవసరం ఎలా లేదో అలాగే ఇది కూడా అని చెప్పారు. అలాగే ముఖ్యంగా ఏమిటి అంటే దీని వెనకాల ఒక విషయం ఉందండి. గతావతారాలు వేరు. గతావతారాల్లో అమాయక హృదయాలే ఉండేవి అప్పట్లో. అందుకని వెంటనే భగవంతుడు అంటే ఒక భక్తిభావం వచ్చేది. భక్తి అనే వారు కూడా ప్రేమ లేదు. ఆ భక్తిభావంతోటే వాళ్ళు పూర్తిగా అంకితం అయిపోయేవారు భగవంతుడికి. అందుకని ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు అవతారుడు. కానీ ఈ అవతారంలో మాత్రం చాలా కష్టాలు పడ్డారు మెహర్ బాబా. ఎందుకు అంటే మానవాళి మాయలో బాగా చిక్కుకుపోయింది. ఎలా చిక్కుకుపోయిందంటే నేను మాయలో చిక్కుకుపోయాననే విషయం కూడా తెలియకుండా చిక్కుకుపోయింది. అలా చిక్కుకుపోయిన ఆత్మను బయటకు లాగాలి అన్నట్లయితే ఆయన ఇన్ని విధాలుగా ఇన్ని రకాలుగా చెప్పాల్సి వచ్చింది. అందుకని ఆయన ఏ విధంగా హృదయంలో ప్రవేశిస్తే ఆ హృదయం భగవంతుడి పరంగా మారుతుందో ఆ విధంగా ఆయన ప్రక్రియలు చేయాల్సి వచ్చేది. ఒక్కొక్కరికి ఒక్క రకంగా ఏ విధంగా దారిలోకి తీసుకురావాలని చెప్పేసి. అంటే మెచ్యూర్డ్ సోల్స్ ఉన్నా కూడా
చాలా లిమిటెడ్గా ఉన్నాయి ఈ అవతార యుగంలో. అందుకని ఆ మెచ్యూర్డ్ సోల్స్కి వెళ్ళక్కర్లేదు, వాళ్ళు ఎలాగో వచ్చేస్తారు. కానీ అస్సలు రా మెటీరియల్ ఉంది, ఆ రా మెటీరియల్ తీసుకున్నారు ఆయన. ఆ రా మెటీరియల్లో కూడా ఆయన ప్రవేశించాలి, ఆ ఆత్మల దగ్గర తీసుకోవాలి. అందుకని ఈ క్రమబద్ధంలో ఆయన చేసిన ప్రక్రియ ఏమిటి అంటే ప్రేమ. ఈ ప్రేమ అనే ఆయుధాన్ని తీసుకున్నాడు. ఈ ప్రేమ అనే ఆయుధంతో ఆయన ముందుకు వెళ్ళాడు ఈ అవతారం అంతా కూడాను. ఆయన ఏం చేసినా కూడా, ఇప్పుడు కరోనా వచ్చింది అని చెప్పారు, కరోనా గురించి చాలా విషయాలు చెప్పారు మీరు. నిజమే, కరోనా ఒక కారణం కావచ్చు. కరోనా వల్ల చాలా మంది బాబా ప్రేమికులు వచ్చి ఉండొచ్చు. కానీ మిగతా ప్రపంచం బాబా ప్రేమికుల కంటే ఈ అవగాహన ఉంది కాబట్టి మనకి వేరే మార్గం లేదని స్కైప్ పట్టుకున్నారు, స్కైప్ ద్వారా వచ్చారు. స్కైప్ ద్వారా చాలా మంది సన్నిహితత్వం పెంచుకున్నారు, ప్రేమతత్వాన్ని పెంచుకున్నారు, ఆయన పరంగా జీవించడం నేర్చుకున్నారు. కానీ 90% ప్రపంచం ఇంకా మిగిలిపోయింది. కానీ వాళ్ళందరినీ తీసుకోవాలంటే, అందుకనే దిస్ ఈజ్ స్ప్రింగ్ టైడ్ ఆఫ్ క్రియేషన్. అసలు వసంతకాలం ఇది ఈ సృష్టికే వసంతకాలం ఆయన రావడం. అందుకే యావత్ సృష్టిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. యావత్ సృష్టి కూడా ఎందుకు వచ్చింది అంటే, ఆయన ముఖ్యంగా ఏ విధంగా సంతోష పెట్టాలి. అమీర్పూర్ ప్రేమికులు ఉన్నారు, వచ్చారు, నగలు అమ్ముకుని వచ్చేసారని చెప్పారు. ఎందుకు అమ్ముకుని వచ్చామంటే, మళ్ళీ నేను చూడాలంటే 700 సంవత్సరాలు పడుతుంది. అంటే ఆ హృదయ ఆ భావన, ఆ హృదయ ఆత్మానుభవం ఏ విధంగా ఉంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా చెప్పారు, ఈసారి అమ్ముకొని వచ్చామని. అది ఎవరో కాదు, బాపిరాజు గారే. తాటిపల్లిగూడెం బాపిరాజు గారు వేడి నీళ్ళు ఇచ్చారు తెల్లవారు తీసుకెళ్ళి. ఆయన ప్రతి సంవత్సరం ఏదో అమ్ముకుని వెళ్ళిపోయాట. ఇంట్లో ఉన్న గుండెలు ఏముంటే అమ్ముకుపోయాట. ఈసారి అమ్ముకొచ్చామని చెప్పి జోక్ చేశారు బాబా. అంటే ఈ విధమైనటువంటి యాటిట్యూడ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం కూడా ఏమిటి, మనం ఎక్కడ ఉన్నాం, ఏ స్థాయిలో ఉన్నాం అనేది మనం ఒక్కసారి మనని మనం వేరే చేసి చూసుకుంటే మనకే అర్థమైపోతుంది మన పరిస్థితి ఏమిటో, ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అనేది కూడా మనకు అర్థమైపోతుంది. అది విచక్షణ, విజ్ఞత, ఈ ఆధ్యాత్మిక విజ్ఞత. ప్రపంచపరంగా విజ్ఞత వేరు, నేను దాని గురించి మాట్లాడలేదు. ఆధ్యాత్మిక విజ్ఞత, ఆధ్యాత్మిక ఈ ప్రయాణం ఏదైతే ఉందో అది ముందుకు సాగాలి అన్నట్లయితే ఆయన ఇచ్చిన ప్రేమ మార్గం అన్నిటికంటే ఉత్కృష్టమైంది. ఖచ్చితంగా గత అవతారాలు మనకి సహకరించాయి కాబట్టి, గత అవతారాల్లో ఆయన పట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆయన మళ్ళీ మనకు దొరికాడు, లేకపోతే దొరికే పరిస్థితే లేదు. ఆ విధంగా ఆయన ఆరాధించుకున్నాం. అందుకని మళ్ళీ ఇప్పుడు ఆయనే మనకి లభ్యమయ్యాడు, ఈ విధంగా మనకి అవకాశం ఇచ్చాడు. ఆ తహతహ ఏదైతే ఉందో, ఆ లాంగింగ్ అంటారు ఇంగ్లీష్లో, ఆ లాంగింగ్, ఆ తహతహ, ఆ తపన, హృదయంలో భగవంతుడు కావాలి అనేటువంటి ఆ జిజ్ఞాస, ఆ అవసరం ఉంది అనుకోవాలి మానవుడు. మీకు ఏదైనా అవసరం ఉందంటే, ఈరోజు కాఫీ తాగలేదంటే, నాకు కాఫీ చాలా అలవాటు, పొద్దున్న 7 గంటలు కాఫీ తాగకపోతే నాకు అసలు బండి నడవదు అంటే ఒక తహతహ వచ్చేసింది. ఆ కాఫీ లేకపోతే నువ్వు నడవలేవు. పొద్దున్న 7 గంటలు కాఫీ పడిపోవాలి, ఛాయ్ తాగాలి, ఛాయ్ పోతే నా బుర్ర పని చేయట్లేదంట. ఆ విధమైనటువంటి దాని మీద మెటీరియలిస్ట్గా ఎలా తహతా పడిపోతామో, అలాంటి తహతా భగవంతుడి మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనకి లభ్యమవుతాడు. దాంట్లో ఏంటంటే అనుమానం లేదు. ఆఖరిగా మీరు చెప్పారు సద్గురు సన్నిధిలో 3 మార్గాలు. విధేయతతో ఆయన్ని, అదే ఒబీడియన్స్ బాబా చెప్పారు, ఆయనకి సేవ చేయడం. అలాగే ప్రేమతో, చిత్తశుద్ధితో సేవ చేయడం. అలాగే దీర్ఘకాలం పట్టేటువంటి ఇంకా ఆయన్ని సేవించేటువంటి విధానాలు అవన్నీ వేరే ఉన్నాయి. అది చాలా టైం పడుతుంది. అన్నిటికంటే ముందు ఒబీడియన్స్, ప్రేమ కంటే లవ్ కంటే ఒబీడియన్స్ ప్రాముఖ్యం ఇచ్చారు కాబట్టి విధేయతతో ఆయన ఏం చెప్పారో చేసుకెళ్ళిపోవడం. మండలి వారు కూడా ఎవరైనా వచ్చి బాబా ఉన్నప్పుడు ఎలా చేశారు, ఇప్పుడు ఏమిటి మా పరిస్థితి అని అడిగితే వాళ్ళు ఎంతో ఉత్సాహంగా చెప్పారని చెప్పారు మీరు. ఆ ఉత్సాహం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి, ఎందుకు వచ్చింది? వీళ్ళని బట్టి వచ్చింది, అడిగే వాళ్ళని బట్టి వచ్చింది. వాళ్ళు అంత ఆతురతోనూ అంత ఈగర్నెస్ తోటి వెళ్ళేవారు. రుచి గారు ఆ రూమ్కి కూర్చుంటే వెళ్ళి అడిగేవారు, మా పరిస్థితి అప్పుడు ఎలా ఉండేది అని. ఇప్పుడు ఆ ఈగర్నెస్ ఏం లేదు. మనం ప్రాపంచపరంగానే వెళ్తున్నాం, ప్రాపంచంగా సమాజ దర్శనం చేసుకు వచ్చేస్తున్నాం. ఇప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు బాబా బాడీ టైప్ చేసిన కొత్తగా ఉన్న పరిస్థితి వేరు. అప్పుడు కేవలం బాబా కోసం వెళ్ళేవారు, బాబా గురించి బాబా తాహతా ఉండేది. సామానంతా చెట్ల దగ్గర పడేసి మేమందరం, మా బ్రదర్స్ అందరూ సమాధికి వెళ్ళిపోయేవారు. నేనుండేవాడిని, ఒక కాపలా నన్ను ఉండమనేవారు, నేనుండేవాడిని. వాళ్ళందరూ డైరెక్ట్గా రైలు అక్కడే పట్టాల దగ్గర ఆగేది. మొత్తం అక్కడే చీటీలు కట్టారు కదా సిమెంట్ తోటి, ఆ సిమెంట్తో కట్టిన దగ్గర అక్కడే కూర్చుని సామాన్ పెట్టుకుని
వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటే నేను వెళ్ళేవాడిని, నేనే దర్శనం చేసుకోవచ్చు. అంటే ఆ తహతహ ఇప్పుడు లేదు. ముందు మనకి ఎక్కడ కూడా మనకి ఎక్కడుంది, ఎక్కడ ఇచ్చారు నివాసం, ఏ టెంట్లో ఇచ్చారు, ఎంత నెంబర్, ఈ ఏడుపు తప్పితే అప్పుడు ఆ తహతహ ఉండేది. ఇప్పుడు తహతహ మారిపోయింది కదా. ధుని కార్యక్రమం అప్పుడు 31st నాడు ధుని పెట్టివా. ఈ గోళంతా ఎదిగేమి తీసి పారేయడం చాలా మంచిదే. 31st నాడు మూడు మైళ్ళ క్యూ దీనికోసం ఉండేది. ఈ ధుని ఏముంటారు బాబు, ఇదేమింటారు అని చెప్పి అందరూ ఈ బాబా చూడడం కంటే కూడా ఆ క్యూ ఎక్కువ ఉండేది ధునిలో పాల్గొనే కాదు. ధుని అసలు ఎందుకు, దాని పర్పస్ ఏంటి, నీ బలహీనతనే నేతలు ముంచి వేయమని అగ్నిహోత్రంలో కాల్చేయమని. అది మన బలహీనతలు పెరిగిపోతున్నాయి, మనకి తగ్గట్లేదు. అందుకని క్యూలు పెరిగిపోతున్నాయి, అందుకని ధుని కార్యక్రమాలు పెరిగిపోతున్నాయి. ఒక్కసారి వేస్తే చాలు, మన బలహీనత అన్ని కలుపుకుని అన్నింటిని తలుచుకుని ఒక్క ఉడకేస్తే చాలు, మళ్ళీ ఆ బలహీనత మనం చేయకుండా ముట్టుకోకుండా ఉంటే చాలు. అది ఎక్కడ జరుగుతుంది? అందుకని ఇవన్నీ కూడా రోజుని బట్టి మన ఆత్మ పరిస్థితిని బట్టి, ఆత్మ పరిస్థితి అంటే మనం ఎక్కడుందో మనకు తెలియదు, మనం ఎక్కడున్నో మనకు తెలియదు. మన పరిస్థితిని బట్టి మన ప్రయాణం ముందుకు సాగాలి. దీని అందరికీ కూడా ప్రభువే సహకరించాలి. ఆ ప్రభు ఎప్పుడు సహకరిస్తాడు? నిరంతర ధ్యానంలో ఉంటే సహకరిస్తాడు. అదే మీరు చెప్పారు, మంచి పాయింట్లు చెప్పారు ఈరోజు. చాలా సంతోషం. జై బాబా. ఇప్పుడు మళ్ళీ సంకీర్తన కార్యక్రమంలో వెళ్దామండి. ముందుగా MS సుశీల